హలో. హలో హలో అండి. క్షీరసాగరం అనే కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్, వందనాలు సార్. నా పేరు రాజ్ కుమార్, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే, రాజ్ కుమార్ గారు ఆఫీసర్ ఉన్నారు. మీ ప్రశ్న ఏంటో పంచుకోండి. సార్, ప్రకటన గ్రంథం 12:11 సార్. ఓకే, ప్రకటన 11 12:11 సార్. 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారని ఉంది కదా సార్. వారు ఏమని సాక్ష్యం ఇచ్చి ఉంటారు? మనం కూడా ఈ పరిస్థితుల్లో యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మనం కూడా ఏమన్నా సాక్ష్యం అసలు ఏమని ఇవ్వాలి సార్ జయం పొందుకోవాలంటే? ఇప్పుడు వారు ఇచ్చిన సాక్ష్యం అంటే అపొస్తలుల కార్యాలు 1:8 మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. అయ్యా, అపొస్తలుల కార్యాలు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చున్నప్పుడు మీరు శక్తి పొందదరు కనుక బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. గనుక ఇంకా ఏం సాక్ష్యం ఇస్తాం? మనం యేసు తప్ప మోక్షానికి ఇంకో దారి లేదని సాక్ష్యం ఇస్తాం. మనం మోక్షానికి వెళ్ళటానికి యేసు ప్రభు చేసిన యజ్ఞాన్ని గూర్చి సాక్ష్యం ఇస్తాం. సిలువను గూర్చే మనం సాక్షులు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఏమండి, ఇంకా మనకు వేరే సాక్ష్యం ఏముంది? యేసును గూర్చి, ఆయన చేసిన రక్షణ యజ్ఞాన్ని గూర్చి మనం సాక్ష్యం ఇవ్వాలి. అది రైట్. గాడ్ బ్లెస్ యూ.